2000 ఏళ్ల క్రితం రోమన్ చేసిన కాంక్రీట్ ఈ రోజు కంటే బలంగా ఉంది. సముద్రంలో పడినా మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పటికీ భవనాలు 50 లేదా 100 సంవత్సరాలకే బలహీనం అవుతుంటే 2000 ఏళ్ల క్రితం రోమన్ నిర్మించిన కట్టడాలు ఇంకా అంచెలంచెలుగా నిలబడి ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే రోమన్ కాంక్రీట్. రోమన్ ఉపయోగించిన కాంక్రీట్ మనం ఈ రోజుల్లో వాడే దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు సిమెంట్ ఉపయోగించలేదు. దాని బదులుగా అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిద, లైమ్, సముద్రపు నీరు ఈ మూడు కలిపి ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని తయారు చేశారు. ఇందులో అసలు మిస్టరీ ఏంటంటే ఈ కాంక్రీట్ నీళ్లు తాకిన కొద్దీ మరింత బలపడుతుంది. సముద్రంలో ఉన్న రోమన్ పోర్ట్లు, వంతెనలు, గోడలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సైంటిస్ట్ పరిశోధించగా ఈ కాంక్రీట్ లో టొబార్మోరైట్ అనే అరుదైన ఖనిజం ఏర్పడిందని కనుగొన్నారు. ఈ ఖనిజం కాంక్రీట్ లో ఉన్న పగుల్ని స్వయంగా పూరిస్తుంది. అంటే ఇది సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్. మోడర్న్ కాంక్రీట్ లో స్టీల్ రాడ్స్ ఉంటాయి. నీరు లోపలికి వెళ్తే అది తుప్పు పట్టి బలహీనంగా అవుతుంది. కానీ రోమన్ కాంక్రీట్ లో స్టీల్ అవసరం లేదు. అందుకే కొలోసియం, పంథియోన్, రోమన్ హార్బర్లు ఇంకా నిలిచే ఉన్నాయి. ఈ రోజు ఇంజనీర్లు కూడా రోమన్ కాంక్రీట్ ఫార్ములాను మళ్ళీ అధ్యయనం చేసుకున్నారు. ఎందుకంటే ఇది పర్యావరణానికి అనుకూలం, ఎక్కువ కాలం నిలిచేది, తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగినది. అంటే 2000 ఏళ్ల క్రితం ఉన్న జ్ఞానం ఈ రోజు భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది. Thank you for watching. Subscribe.